జగన్మోహన్ రెడ్డి అనే 420ని నమ్ముకుంటే ఎవడైనా సరే జైలు పాలవ్వాల్సిందే అని మరోసారి నిరూపించాడు. పులివెందుల ఎమ్మెల్యే తన ట్రాక్ రికార్డుని పదిలపరుచుకున్నాడు, మరింత బలోపేతం చేసుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల ముగ్గురు ఐపీఎస్లు జైలు పాలయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళని ఎవడు కాపాడలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఈ ముగ్గురి బతుకేంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 గాడు శాశ్వతంగా అధికారంలో ఉంటాడనేటువంటి కండ కావరంతో కళ్ళు మూసుకుపోయి తప్పుడు పని చేసిన వాళ్ళు వైసీపీ నాయకులు కార్యకర్తలే కాదు, ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా ఉన్నారు. అయితే వీళ్ళలో ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా, అత్యంత నీచులుగా, చరిత్ర హీనులుగా, ఎందుకంటే ఐపీఎస్ అంటే ఈ దేశంలో ఎంతమందికి అటువంటి అవకాశం వస్తుంది? కేవలం కొన్ని వేల మందికి. 100 కోట్లకు పైగా 140 కోట్ల జనాభాలో కేవలం కొన్ని వేల మందికి అటువంటి అవకాశం వస్తుంది. అది ఎంతో కష్టపడి ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగినటువంటి ఈ వెధవల్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి లాంటి వెధవల కోసం బానిసత్వం చేసి ఇప్పుడు వాళ్ళ జీవితాలు బజారును పడితే ప్రజలకు మొహం చూపించడానికి సిగ్గుపడేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాంతిరాణ టాటా, పిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా విశాల్ గున్ని, వీళ్ళంతా పెద్ద బిల్డప్ బాబాయిలు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పుడు పనులు, తప్పుడు కేసులు, అరాచకాల్లో భాగస్వాములైనటువంటి వాళ్ళు వీళ్ళే కాదు, ఇంకా కొంతమంది. విజయపాల్ ఉన్నాడు, సునీల్ నాయక్ ఉన్నాడు, బీహార్ బారిపోయి దాక్కొని ఉన్నాడు. అయితే అక్కడ దాక్కున్న వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా పివి సునీల్ ఉన్నాడు. వీళ్ళు కాకుండా అనేక మంది ఐపీఎస్లు ఉన్నారు. ఇంకా అలాగే సిఐలు, డిఎస్పీలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్ళు, హెడ్ కానిస్టేబుల్, ప్రతి ఒక్కరి తొత్తర కూడా రాబోయే రోజుల్లో తీరబోతా ఉంది. అయితే నటి జత్వానీ కేసులో సిఐడి ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో అందులో సంచలనమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. పిఎస్ఆర్ ఆంజనేయ ఆదేశాల మేరకు ఆనాటి విజయవాడ సిపిగా ఉన్నటువంటి కాంతిరాణ టాటా ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాడంట ముంబైకి. అసలు కేసే నమోదు అవ్వకుండా, ఎఫ్ఐఆర్ఏ అవ్వకుండా, కంప్లైంటే రాకుండా ఫ్లైట్ టికెట్లు. ఎందుకు ఈ బతుకు కాంతిరాణ టాటా? నువ్వు ఒక ఐపీఎస్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు తలెత్తుకొని తిరగలుగుతున్నావా? విషయాలు కొన్ని పెద్ద బిల్డప్ బాబాయ్, ఈడో పెద్ద ఎస్పీలాగా, అబ్బో ఒంగోళ్ళు ఆడ ఏడ ఎంత అడవడి చేసేవాడు, యూట్యూబ్లో వీడియోలు, అబ్బో పెద్ద పత్రిత్తలాగా స్ట్రిట్లాగా, నిజాయితీ పరుడిలాగా. ఇటువంటి వాడు కూడా, అంటే వీళ్ళందరూ ఒకటే, కులం కోసం కొందరు, మతం కోసం కొందరు, డబ్బు కోసం కొందరు, ప్రమోషన్ల కోసం కొందరు, ప్రలోభాల కోసం కొందరు. ఈ దౌర్భాగ్యులంతా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పుడు పనుల్లో భాగస్వాములయ్యారు. ఒరే, బేసిక్ సెన్స్ ఏంటంటే, నేను పదే చెప్తుంటా, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. జగన్ తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేసి ఆ తప్పుల్లో ఐపీఎస్లని, ఐఏఎస్లని, మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, పారిశ్రామికవేత్తల్ని భాగస్వాములుగా చేసుకున్నాడు. వాళ్ళందరూ చాలామంది జైలు పాలయ్యారు, చాలామంది కోర్టుల చుట్టూ ఎప్పటికీ తిరుగుతూ ఉన్నారు. ఈ చరిత్ర అంతా చూసిన తర్వాత స్వయంగా జగన్ అనే 420 ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎంతమంది జైలు పాలవుతారు, ఇంకా ఎంతమంది కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అనేటిది ఏమాత్రం మీకు ఆలోచించలేదేంట్రా? ఈ తప్పుడోడు చెప్తే, తప్పుడు పని చేస్తే మన బతుకులు భవిష్యత్తులో ఉగ్గిపాలవుతాయి అనేటువంటి ఆలోచన మీరు ఎవరికి రాలేదేంట్రా? పైగా మీరందరూ చదువుకున్న వాళ్ళు కదా, ఐపీఎస్లు ఐఏఎస్లు అయ్యారంటే చాలా గొప్పగా చదువుకొని కదా స్థాయికి వచ్చారు. మరి ఒక 420తో ప్రయాణం చేస్తే మన బతుకులు కూడా ఆ 420 లాగే జైలు పాలవుతాయి అనేటువంటి ఆలోచన ఎందుకు రాలా మీకు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు నిజంగా అధికారంలోకి ఉంటాడు అనేటువంటి ఆశతో కదా. ఈ రాష్ట్రంలో అతను చేసినటువంటి విధ్వంసం, ఈ రాష్ట్రంలో అతను చేసినటువంటి అరాచకం మరోసారి ఎలా గెలుస్తాడని అనుకున్నారా? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓ మాదిరిగా కూడా, ఒక్కరెవట ఓ మాదిరిగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాస్తో కోస్తో బుద్ధో జ్ఞానమో లేదు అని మీ నమ్మకమా, మీ అభిప్రాయమా, మీ ఆలోచన? వీళ్ళు ఇట్లాంటి బానిస కుక్కలు కాబట్టే ఎవడు గొంతెత్తి మాట్లాడట్లేదు అనుకున్నారా? కేవలం కొద్దిమంది రఘురామకృష్ణరాజో, పట్టావో, వెంగళరావో, ఎంఎస్ రాజో, లేకపోతే పిల్లి మాణిక్యరావో, లేకపోతే ఎవరో ఒక 5-6 మంది 10 మంది మాత్రమే, మహాసేన్ రాయేషో, లేకపోతే ఇంకా కొంతమంది మాత్రమే మాట్లాడుతున్నారు. సో మిగిలిన వాళ్ళలో స్పందన లేదంటే వీళ్ళంతా ఏం చేయరు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు అనుకున్నారా? వాళ్ళందరూ ఈవీఎంల్లో కొట్టినటువంటి దెబ్బకి, ఓటు అనేటువంటి ఆయుధంతో కొట్టినటువంటి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రతిపక్ష నేత హోదా కోల్పోయి భవిష్యత్తులో అసలు రాజకీయాల్లో ఉంటాడా పోతాడా, ఉన్నా పీకేదేముందులే అనేటువంటి పరిస్థితి వాడు వచ్చాడు కదా. ఇవాళ మీ బతుకుల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడతాడా? ఈ కేసుల నుంచి కాపాడతాడా? వీళ్ళంతా బయట ఉంటే ఈ కేసును ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు. ఎంత సిగ్గుచేట్రా! ముంబైలో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి అక్రమ కేసు పెట్టి
అన్ని రోజులు జైల్లో పెడతారా? మీ బతుకులు జడ. వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో బంధిస్తారా? ఎరా మీ కుటుంబాలను అలా చేస్తే మీకు బాగానే ఉంటుందా? మీకు ఓకేనా? సిగ్గు లేదంటారా ఇట్లాంటి బతుకు బతకడానికి? పిఎస్ఆర్ ఆంజనేయులకు కానీ, కాంతిరాన్ టాటాకి కానీ, విశాల్ గున్నికి కానీ, ఎరా మీ కుటుంబ సభ్యులకి ఇలా ట్రీట్మెంటు ఓకేనారా? మీకు ఎప్పుడన్నా మనస్సాక్షి ఒకటి ఉందంటారా? మీకు మీ ఆత్మసాక్షిని మీరు ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నారంటారా? మనం చేసేది కరెక్టా రైటా? ఇదే మన విషయంలో ఎవరన్నా చేస్తే మనకు ఓకేనా అని ఎప్పుడన్నా ఆలోచించుకున్నారంటారా? ఎందుకురా ఈ బతుకులు బతికేది? రఘురామకృష్ణరాజు గారిని అలా చిత్రహింసలకు గురి చేసిన వాళ్ళ బతుకులు ఏమవుతున్నాయి? రేపో మాపో నేను కేసు పెట్టిపోతా ఉన్నా. నా కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఐపీఎస్ల దగ్గర నుంచి సిఐలు, కానిస్టేబుల్ దాకా ప్రతి ఒక్కరి తుత్తరా తీర్చబోతా ఉన్నా. న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టబోతా ఉన్న వాళ్ళని ఎవడన్నా కాపాడగలుగుతాడా? ఎవడన్నా ఏమన్నా చేయగలుగుతాడా? ఎందుకురా ఇట్టండి తప్పుడు పనులు చేసేది? ఇందుకోసమరా మీరు ఉద్యోగాల్లో చేరింది? ఈ ఉద్యోగాలు వదిలేసి వేరే బతుకన్నా బతకొచ్చు కదా. వాళ్ళు ఒత్తిడి చేస్తే చేసామంటారు. ఇప్పుడు నేను ఒత్తిడి చేస్తాను, ఇంట్లో వాళ్ళ మీద కేసులు పెట్టండి. మగాళ్ళు అయితే మీరు కడుపుకు ఆనందం తింటుంటే మీ బతుకులు జడ. జగన్ అనేవాడిని నమ్ముకున్న దానికి వీళ్ళందరూ జైలు పాలయ్యేటువంటి పరిస్థితి వచ్చింది.